శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వేణుగోపాలస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం చరికొండ గ్రామంలో సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు కడ్తాల, ఆమనగల్లు, మాడుగల, తలకొండపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు ఉండేగాక ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాల, తోరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఆలయం నుంచి బ్యాండ్ వాయిద్యాల మధ్య స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మహేందర్ గౌడ్ సమిష్టి నాయకత్వంలో రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి బ్రహ్మోత్సవాల నిర్వహణలో సహకరించినట్టు వారందరికీ మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు. రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో ఎంతోమంది యువకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినటువంటి నా గ్రామ ప్రజానీకానికి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి భక్తజన సందోహానికి నూతన పాలకవర్గం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా కళ్యాణానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వారు మొట్టమొదటిసారిగా వచ్చిన రోజే మా యొక్క ఆలయ అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. రేపే కూడా స్టార్ట్ చేయమని చెప్పినందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణం షెడ్డు కోసం దాతలుగా ముందుకు వచ్చినటువంటి మా గ్రామ ఆర్యవేశ బృందానికి